మర్జునమా ఎవరు ఏ అట్మాలి అలా అడపండి డబ్బులు మేడం 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 ఒక్క నిమిషం మేడం అమ్మా పక్కన తల్లి దొరకు భారతి ఆ తర్వాత అందరితో పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడారు చేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ ఏం చేస్తారంట మీ మీద ముందు వచ్చి సమాధానం చెప్పండి. ఇక్కడ మేడంతో వచ్చి మాట్లాడండి. ఎందుకు ఆపేశారో కనుక్కోండి. సరేనా? ఎందుకు ఆపారో మీరు వచ్చి చెప్పండి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి. మేడం పిలిచారు మిమ్మల్ని 10వ తేదీ 11వ తేదీ నా దగ్గర రమ్మని చెప్పు అందరూ. సరేనా? అందరూ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి 11వ తేదీ హౌసింగ్ వాళ్ళు మొత్తం నా దగ్గర రమ్మని చెప్పి ఎక్స్పెషల్ ఇక్కడ చేసి కాంట్రాక్ట్. సరేనా? ఈ నెల నుంచి మీకు 4,000 నాయుడు గారు ఒకేసారి మండలంలోని గుమ్మళ్ళ దిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం 7,000 ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మళ్ళ దిబ్బలో కూడా పొద్దున్నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు 6 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము. మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోబాకండి. ప్రతి నెల మీరు 1వ తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ చేతుల గుండా అందజేయండి. ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి. వాళ్ళలో మమేకం అవ్వండి. వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము. ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు 3,000 ఇస్తున్న వాళ్ళకి ఇప్పుడు 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3,000 దివ్యాంగుల పెన్షన్ని 6,000 చేశాము. అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 లెక్కన ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.